పహల్గాం దాడి తర్వాత దానికి సంబంధించి బాధితులు పలు వీడియోలు బయటకొచ్చాయి. ఈ వీడియోలలో ఒకటి గుజరాత్ కు చెందిన శీతల్ కలాతియాది. శీతల్ భర్త 44 ఏళ్ల శైలేష్ భాయ్ కలాతియా కూడా ఈ దాడిలో మరణించారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సూరత్ లోని శీతల్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు శీతల్ కేంద్ర మంత్రితో మాట్లాడుతూ, మీకు చాలా విఐపి కార్లున్నాయి, మరి పన్ను చెల్లించే మాలాంటి వాళ్ల గతేంటి? అక్కడ సైనికులు వైద్యులు లేరు అని అన్నారు. మరో చోట పహల్గాం దాడి నుంచి మహారాష్ట్రకు చెందిన పరాస్ జైన్ బయటపడ్డారు. ఆయనతో మీడియా మాట్లాడింది. ఈ దాడి 25 నుండి 30 నిమిషాల పాటు కొనసాగిందని పరాస్ చెప్పారు. అక్కడ పోలీస్ జవాన్ ఎవ్వరూ లేరని ఆయన చెప్పారు. దాడి జరిగిన ప్రదేశానికి 7 కిలోమీటర్ల దూరంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ శిబిరం ఉంది. ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ ఆర్ఆర్ శిబిరం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇవన్నీ మనం వింటున్నప్పుడు మనకు ప్రధానంగా పహల్గాం దాడిలో సమాధానం దొరకని 3 ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. వాటిలో మొదటిది, బైసరంలో భద్రత ఎందుకు లేదు? పహల్గాం దాడి తర్వాత చాలా మందికి వస్తున్న ప్రశ్న ఇది. ఈ పర్యాటక ప్రదేశంలో భద్రత ఎందుకు లేదు? జమ్మూ కాశ్మీర్లో సైనిక భద్రత లేని బహిరంగ ప్రదేశం ఈ మధ్య కాలంలో ఎవ్వరూ చూసుండరు. ప్రతి చోట భద్రతా సిబ్బంది కనిపిస్తారు, కానీ ఈ ప్రాంతంలో లేకపోవటం ఆశ్చర్యంగా ఉంది. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుల పేర్లు ఎలా బయటకొచ్చాయని కూడా చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. భద్రతా దళాలు అక్కడికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. కొంత సమయం తర్వాత వారి వద్ద నిందితుల స్కెచ్లు కూడా ఉన్నాయి. వారిని ఎలా గుర్తించారు? గత 5 ఏళ్లలో పలు సంఘటనలు జరిగాయి. ఉగ్రవాదం ముగిసిందని చెప్పలేం. భద్రతా అధికారులు కూడా ఈ సమస్య గురించి మాట్లాడేటప్పుడు నియంత్రించాం వంటి పదాలను ఉపయోగించారు తప్ప అంతం వంటి పదాలను వాడలేదు. ఉగ్రవాదం అంతమైంది అనేది రాజకీయ కథనం. గత 5 ఏళ్లలో ఎలాంటి శాంతి ఏర్పడినా అది కేవలం సైనిక నియంత్రణ కారణంగానే జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఇక రెండో ప్రశ్న విషయానికి వస్తే, సామాన్య ప్రజల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? పహల్గాం దాడిలో పౌరులను లక్ష్యంగా చేసుకోవడంపై కూడా చాలా ప్రశ్నలే తలెత్తుతున్నాయి. ఈ దాడిలో భిన్నమైన విధానం అనుసరించారు. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా చాలా కాలం తర్వాత సాధారణ ప్రజలను ఇంత పెద్ద ఎత్తున లక్ష్యంగా చేసుకున్న దాడి బహుశా ఇదే కావచ్చు. గత 5 ఏళ్లలో కశ్మీర్ లోయలో పరిస్థితి మెరుగుపడింది. సానుకూల మార్పు వచ్చింది. ప్రజలు మళ్లీ సాధారణ జీవితానికి తిరిగి రావటం ప్రారంభించారు. పర్యాటకం కూడా వేగంగా అభివృద్ధి చెందింది. టెర్రరిస్టులు ఎక్కువగా పర్యాటక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోరు. అది కశ్మీర్లోనైనా మరెక్కడైనా. ఎందుకు అంటే టెర్రరిస్టులు అలా చేస్తే అది స్థానిక కశ్మీరీల జీవనోపాధిని లక్ష్యంగా చేసుకోవటమే అవుతుంది. టెర్రరిస్టులు స్థానికుల నుంచి మద్దతు ఆశిస్తారు. అలా దాడి చేస్తే వారికి మద్దతు దొరకదు కాబట్టి. కానీ ఈసారి ఉగ్రవాద గ్రూపులు పౌరులను లక్ష్యంగా చేసుకోవటం ఎందుకు ప్రారంభించాయి? కశ్మీర్లో సాధారణ స్థితి ఉందన్న ఆలోచన తప్పని చెప్పటానికా? గతంలో ఉగ్రవాద గ్రూపులకు ఒక వ్యూహం ఉండేది. వారు స్థానిక ప్రజలుండే ప్రాంతాలలో కాకుండా సైనిక లక్ష్యాలపై దృష్టి సారించేవారు. కానీ ఇప్పుడు ఆ తేడా లేదు. ఈసారి హిందువులను లక్ష్యంగా చేసుకున్నారు. ఎందుకు అన్న ప్రశ్న ఇక్కడ వినిపిస్తోంది. దేశంలోని ఇతర ప్రాంతాలలో భావోద్వేగాలను రెచ్చగొట్టడం కూడా పౌరులను లక్ష్యంగా చేసుకోవటానికి ఒక కారణం అవ్వచ్చేమో. దేశంలోని వివిధ ప్రాంతాలలో భావోద్వేగాలను రేకెత్తించడమే వారి ఉద్దేశమా? ఇక చివరిది మూడో ప్రశ్న, భారత నిఘా వైఫల్యమా? పహల్గాం దాడిలో పాకిస్తాన్ ప్రమేయంపై ఎలాంటి సందేహమూ లేదు. పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కరే తోయిబా వంటి సంస్థలు ఇందులో పాల్గొన్నాయని అక్కడి ప్రభుత్వానికి తెలియదా? దాడిలో పాకిస్తాన్ ప్రమేయంపై ఎటువంటి సందేహమూ లేదు. ఇది నిఘా వైఫల్యం కాదా? ఈ దాడిని పసిగట్టి దాన్ని విఫలం చేయగలిగే ఎలక్ట్రానిక్ వ్యవస్థ భారత్ వద్ద ఎందుకు లేదు? నిఘా వైఫల్యమే ఇక్కడ జరిగిన పెద్ద తప్పుగా మనం భావించొచ్చు కదా. ఈ సంఘటనకు కొన్ని రోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఒక ప్రకటన చేశారు. ఇందులో ఆయన హిందువులు, ముస్లింల గురించి మాట్లాడారు. ఆ సంకేతాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఉన్నత స్థాయి ఉగ్రవాద దాడిని ఎల్లప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఆమోదిస్తారు. కాబట్టి మనం మరింత జాగ్రత్తగా ఉండాలి కదా. దేశం మానవ నిఘా అనగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ మెరుగుపరుచుకోవాలి. మనం ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ పై ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఈ 2 రకాల నిఘా వ్యవస్థల కలయిక అత్యంత అవసరం మనకు. ఈ 3 ప్రశ్నలకు భారత ప్రభుత్వం తమకు తాము సమాధానం చెప్పుకుంటే పహల్గాం దాడులు మున్ముందు ఇక జరగవు.